ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే తేలిగ్గా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బయట ఏది కొనాలన్నా చాలా కాస్ట్లీ కదండి. మన ఇంట్లోనే సింపుల్గా చేసుకుందాం. ఇది నేను మేగడని ఒక 15-20 రోజుల నుంచి స్టోర్ చేసుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, అప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఇక్కడ తీసుకున్న మేగడ వచ్చేసి పాలు మీద మేగడ. మీరు పెరుగు మీద మేగడైనా సరే కూడా తీసుకోవచ్చు. ఏదైనా కూడా సేమ్ టేస్టే ఉంటుంది. ఏదైనా కూడా పర్వాలేదు, ప్రాసెస్ మాత్రం సేమ్గానే ఉంటుంది. ఈ మేగడని మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రివర్స్ డైరెక్షన్లో ఒక్క సెకండ్ తిప్పి మళ్ళీ వదిలేయాలి. అలా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ అలాగే రివర్స్ డైరెక్షన్లో తిప్పుకోవాలి. ఎప్పుడు కూడా రివర్స్ డైరెక్షన్లోనే తిప్పాలి. అప్పుడే మనకి వెన్న అనేది ఇలా రెడీ అయిపోతుంది. మనం చెయ్యి కూడా పెట్టవసరం లేదు. చాలా ఈజీగా చాలా తొందరగా మన నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో వచ్చిన వాటర్ ఉంది కదా, అదంతా మనం సపరేట్గా ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకోండి. తర్వాత దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. ఇలా జాలీలోకి సపరేట్ చేసేసుకుని వెన్నను కూడా తీసుకుని వేరే గిన్నెలోకి స్టోర్ చేసుకోండి. ఇదిగో మనం తీసుకున్న ఈ మజ్జిగంతా కూడా మనం ఇది చల్ల పునుకుల కింద వేసుకోవచ్చు, లేకపోతే మొక్కలకి ఎరువు కింద కూడా వేసుకోవచ్చు. దేనికైనా కూడా బాగా పనికొస్తుంది. నేను తీసుకున్న మేగడ మొత్తం ఇంత వెన్న అయింది. ఇప్పుడు దీన్ని మనం మంచినీళ్ళతో బాగా క్లీన్ చేసుకోవాలి. మరి మంచినీళ్ళతోనే క్లీన్ చేయండి, ఎందుకంటే మనం నెయ్యి కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదా. మీరు తాగే వాటర్ ఏది ఉంటే ఆ నీటితో బాగా క్లీన్ చేసుకోండి. మొత్తం అంతా బాగా కలుపుతూ, మీరు వాటర్లో వేస్తున్నారు కదా అని అది విడిపోదు. మనం ఆల్రెడీ వెన్న కింద చేస్తాం కాబట్టి అదేం సపరేట్ అవ్వదు. వాటర్లో ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా బాగా మొత్తం స్మెల్ అనేది పోవాలన్నమాట. ఎందుకంటే మనం నెయ్యి అనేది ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. ఇలా పైకి కిందకి అనుకుంటూ మొత్తం వెన్న మొత్తం కనీసం 4-5 సార్లైనా బాగా వాటర్ యాడ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోండి. ఇది ఎప్పటి వరకు ఇలా చేయాలంటే మనం ఇందులో యాడ్ చేసుకున్న వాటర్ అనేది క్లీన్గా అలా మనం ఎలా పోసిన వాటర్ అలా తెల్లగా అయ్యేంత వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మన వెన్న అనేది బాగా క్లీన్ అయినట్టు. నేను ఇక్కడ 4-5 సార్లు క్లీన్ చేశాను. ఇంకా మన వాటర్ అనేది సేమ్ అలాగే ఉన్నాయి. అప్పుడు వరకు క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మన వెన్నని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు నెయ్యి ప్రిపేర్ చేసుకునే గిన్నె ఎప్పుడూ కూడా అడుగు మందం కింద ఉండాలి. పల్చని గిన్నెలో వేస్తే మన నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది, మాడిపోతుంది అనమాట. దీనికి కనీసం మనకు ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. లాస్ట్లో కొంచెం ఇంకా ఒక తమలపాకు వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది నెయ్యి అనేది. మనకి నెయ్యి అనేది ప్రిపేర్ అయిందో లేదో తెలియాలంటే ఇలా గోదావరి అనేది మనకి ఫామ్ అయిందంటే ఇలా కింద అడుగున ఇలా బ్రౌన్ కలర్ వచ్చిందంటే మన నెయ్యి అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఎప్పుడు ప్రిపేర్ అవుతుందని భయపడవసరం లేదు. మన గోదావరి అనేది ప్రిపేర్ అయిందంటే మన నెయ్యి ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి చల్లారిన తర్వాత మీరు ఎందులో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి స్ట్రైనర్ పెట్టి ఇలా నెయ్యిని వడకట్టుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం గ్లాస్ బౌల్లో వేస్తున్నాను. ఈ స్ట్రైనర్లో వచ్చిన గోదావరిని మీరు మళ్ళీ గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ నెయ్యి ఫామ్ అవుతుంది. దాన్ని మీరు కర్రీస్లోకి ఏదైనా టిఫిన్స్లోకి దేంట్లోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఏం వేస్ట్ చేయవసరం లేదు. నాకు ఆల్మోస్ట్ ఈ నెయ్యి అనేది 500 గ్రామ్స్ వరకు వచ్చింది. చూసారు కదండి, మన ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా మేగడ అనేది వేస్ట్ చేయకుండా స్టోర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇలా ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.